ఇది మా గిరిజన పద్ధతిలో ఈ మా పల్లెటూరు వాతావరణంలో పెళ్లి చూపుల కార్యక్రమము. దీన్ని మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో మేము ముందుకు తీసుకురాబోతున్నాం. ఈ వంటలు అసలు సిద్ధం చేయడానికి గల కారణం ఏమిటంటే ఈరోజు ఇల్లు చూపులు జరుగుతున్నాయి. ఇల్లు చూడడానికి వస్తున్నారండి పిల్లవాళ్ళు. మా గిరిజన సాంప్రదాయంలో జరుపుకుంటున్నాం. ముందుగా వీటిని మనం నానబెట్టుకుందాం. ఈ రైస్ని ఇందులో వాటర్ పోసుకొని నానబెట్టుకుందాం. నీళ్ళు పట్టుకు రావాలి. ఆడ ఇలాంటివి ఉన్నాయి చూడు, అలా నీళ్ళు పట్టుకురండి అన్ని ఇట్లా పోయాలి. ముందుగా మనం బగారాలోకి క్యారెట్ కట్ చేసుకుందాం. తర్వాత మిర్చి కూడా కడుక్కొని వీటిని పక్కకు పెట్టుకొని ఓకే ఓకే వండండి వండండి టేస్ట్ చూద్దాం. బాగుంటాయో బాగుండవు. ఆగండి ఇటు చూడండి. నెక్స్ట్ మనం ఉల్లిగడ్డల్ని కట్ చేసుకుందాం. హెల్ప్ చేయాలంటారు మీరు ఇప్పుడు. ఓకే, మేము హెల్ప్ చేయాలా బాబు? అవునండి, కొద్దిగా ఈ ఉల్లిగడ్డలు మాకు సహాయం చేస్తే తీస్తే. ఓకే ఓకే, మా బ్యాచ్ అంత వస్తారు ఇప్పుడు తీసుకొస్తాం. అటు ఇటు కట్ చేసి సంటలో రండి. ఇగో మా బ్యాచ్ అంతా వచ్చారండి. మీరు కష్టపడి ఉండడం చూడలేక మా బ్యాచ్ని తీసుకొచ్చాను. మా బ్యాచ్ అంతా హెల్ప్ చేస్తున్నారు. ఒక్కొక్క ముక్క ఎక్కువ వేయండి. పెళ్లి చూపులకి మీరు ఇంత పెద్ద వంటలు వండుతారా అండి? దాంట్లో గిరిజన పద్ధతి అట్లే ఉంటుంది. అబ్బా, మీరు అంత రిచ్చా అండి? గిరిజన పద్ధతిలో ఇంత రిచ్గా ఇంత బాగా పెద్ద వంటలు వండుతారు? అవునా? అంటే ఇంకా పెళ్ళికి ఇంకెంత పెద్ద వంట వండుతారు? ఈ ఏరియా సరిపోద్దా వంటలు వండడానికి? బగారాలోకి ముందుగా ఆయిల్ పోసుకుందాం. ముందుగా మనం పచ్చిమిర్చి వేసుకుందాం. ముందుగా బగారా సామానాల్లో వేసుకున్నాం. మా హెల్ప్ చేసే వాళ్ళు చాలా అందరినీ తీయాలి. అందరు వచ్చిన అందరినీ ఇలా వాటర్ పోసుకొని ఇవి వాటర్ మొత్తం మరిగేసి పుంచుకొని ఇంట్లో మనం రైస్ పోసుకోవాలి. ఫంక్షన్ జరిగితే ఎవరింట్లో వాళ్ళు ఉంటారండి, అందరు వచ్చి హెల్ప్ చేస్తారు. ఇలా ఇంకొకరు వస్తే అల్లాడిది ఇక తినాలి అని ఉండదు మా ఊర్లో. ఇట్లా పట్టుకుందిరా కూర లడ్డు గంట
ఇట్లా అవి చేదున్నాయా తీయగున్నాయా అని చూసి ఇట్లా కొయ్యాలండి, లేదంటే సాంబార్ టేస్ట్ అంతా చేదైపోతుంది. అడగగానే అందుబాటులో ఉంటుంది మా ప్రజలు. ఇలా 50% ఉడకగానే దీని మీద మనం ఇట్లా నిప్పులు వేసుకోవాలి. నిప్పులు వేసుకుంటే అది మనకు పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. మా పెళ్లి కుమారుడు వంటలు సరిగ్గా చేస్తున్నారా లేరా అని చూడడానికి చూద్దామని వచ్చా. నేను నేర్చుకుందామని కూడా ట్రై చేస్తున్నా. మరి మా అన్నయ్య నాకు నేర్పిస్తాడో లేదో తెలియదు. లేదా మేడం? ఇప్పుడు మనం ఫుడ్ కలర్ వేసుకుందాం. ఇలా మనం ఇందులోకి కొత్తిమీరను పుదీనా వేసుకుందాం. నేను చెప్తామని చెప్పినా నేనేటో పోయింది కదా, నేను అంతా వెళ్తానా 25 అయితే సరిపోతాయి కదా. మొత్తం ఇంకైతే అందరు కలిసికట్టు సెట్ చేయనా ఇకంతే. ఇక నేను ఇంకేం చేయాలి బాబు. సాంబారు 40 మంది అన్న కానీ 50 వస్తాను కావచ్చు. ఇక మా నూరాలు ఉపాసం పోతుంది తీరాదు. అన్నిటికి ఉన్నాయి. ఇన్ని కూరలకి ఎన్ని బకెట్ల పోయా అని మా బిడ్డ క్యారెట్ జనాల పొడి ఉన్నదా అదే తెమ్మను. दिया वारा ए लड्डू पाई चिकन इधर ना सीधे मजे ले ఫోన్ చేసినాడు మా మామ. నువ్వు రాకపోతే ఎట్లా మా నువ్వు రమ్మని చెప్పి అబద్ధాలు చెప్పగా మన వీడియో తీసినట్టే అక్కడ అందరు పెట్టిన తర్వాత ఇక మాట్లాడేది ఉండాలి. లేట్ అయింది. పెళ్లి కూతురు వాళ్ళకి ముందుగా భోజనాలు పెట్టించడం జరిగింది. తీసుకొని వస్తాం ఇక స్టాప్
జరుగుతుంది రైస్ వేసేది ఆంటీ స్టైల్ చేస్తుంది బాబు అల్ల నుంచి వస్తాను ఇరు కుటుంబాలు మాట్లాడుకొని పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకోవడం జరిగింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలపండి. ఈ వీడియో నచ్చేది ఉంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం.